వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం లైట్ కాన్సెప్ట్స్లో ఉన్నాం కదా. ఈ యొక్క లైట్ కాన్సెప్ట్స్ మనం మొత్తం ఎన్ని పార్ట్స్ చెప్పుకున్నాం? ఇప్పటికే 4 పార్ట్స్ దాకా చెప్పుకున్నాం, అవునా? ఇది 5th పార్ట్. అయితే ఈ 4 పార్ట్స్లో నేనేం చెప్పాను అంటే, ఈ 4 పార్ట్స్లో కూడా మనం చెప్పింది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ చెప్పాను కదా. ఏం చెప్పుకున్నాం బేసిక్స్లో? ఫస్ట్ లైట్ అంటే ఏంటంటే బేసిక్స్ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? రిఫ్లెక్షన్ గురించి చెప్పుకున్నాం. మధ్యలో చిన్న చిన్న పాయింట్స్ చెప్పుకున్నా కూడా మెయిన్ కాన్సెప్ట్ దేని గురించి చెప్పుకున్నాం? రిఫ్లెక్షన్ అంటే ఏంటిది? పరావర్తనం గురించి చెప్పుకున్నాం, అవునా? ఈ యొక్క పరావర్తనంలో మళ్ళీ మనం ఏమేమి కేసెస్ చెప్పుకున్నాం? మొత్తం 8 కేసెస్ చెప్పుకున్నాం. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఇలా చెప్పుకున్నాం కదా. అంటే పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. చూడండి, ఈరోజు కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అంటే మొత్తం కూడా రిఫ్రాక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ యొక్క రిఫ్రాక్షన్ మీద బేస్ అయ్యి మెయిన్ ఫోకస్ దేని మీద పెడతాము అంటే లెన్సెస్ మీద పెడతాం, ఓకేనా? మీకు ఎక్కడైనా సరే రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం అని కనిపించిందంటే అవి మిర్రర్స్ అంటే దర్పణాలు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే మీకు రిఫ్రాక్షన్ వక్రీభవనం అని కనిపించిందంటే వాళ్ళు లెన్స్ గురించి మాట్లాడుతున్నారు, అంటే కటకాల గురించి మాట్లాడుతున్నారు, దర్పణాల గురించి కాదు, అంటే అద్దాల గురించి కాదు అని మీరు ముందు ఈ యొక్క బేసిక్ ఐడియా మీకు రావాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి మీ ముందున్న ఫస్ట్ చెప్పిన పార్ట్ 1 పార్ట్ 2 అయినా సరే కనీసం చూసిన తర్వాతే ఇక్కడికి రావాలి. పార్ట్ 1 పార్ట్ 2 చూసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పార్ట్ 5కి రండి. ఎందుకు అంటే అక్కడ లింకప్ చేస్తాను, అక్కడ నుంచి ఇక్కడికి డంప్ చేస్తాం అనమాట. అక్కడ 1.5 hour ప్లస్ ఒక 1 hour మొత్తం 240 minutes, 2 hours 40 minutes చెప్పాను. ఈ యొక్క 2 hours 40 minutes కూడా ఇక్కడ ఎమ్మటే 40 to 50 minutesలో అయిపోయింది అనమాట. ఎందుకు అంటే అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడ ఉన్న దాన్ని కంపేర్ చేసి ఇక్కడ చెప్తాం, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి అంటే లెన్స్ గురించి మ్యాక్సిమం ఎవరు కూడా చెప్పడానికి ట్రై చేయరు. ఎందుకు చెప్పరు అంటే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది సార్స్ మీద. ఎందుకంటే ఇవి కొంచెం ట్రిక్కీ కాన్సెప్ట్స్ అనమాట. చెప్పడానికి కూడా కష్టంగానే ఉంటుంది, బోత్ లాంగ్వేజ్ చెప్పడానికి కష్టంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి అర్థమవుతుందో లేదో కూడా తెలియదు, ఓకేనా? అంత ట్రిక్కీ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి తొందరగా ఎవరు అడాప్ట్ చేసుకొని చెప్పరు. సో నేను ట్రై చేస్తాను చెప్పడానికి మ్యాక్సిమం. మీరు కావని ఓపికతో చాలా కాన్సన్ట్రేషన్గా వినండి, ఓకేనా? ఓపికతో కాన్సన్ట్రేషన్గా విన్నప్పుడు మాత్రమే మీకు ఈ లెన్స్ నుంచి బిట్ మిస్ అవ్వకుండా ఉండిద్ది. అండ్ ఈ లెన్స్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ట్రిక్కీగా ఉండిద్ది, ఓకేనా? ఎందుకు అంటే ఇంతవరకు నేర్చుకున్నదంతా దానికి రివర్స్లో కొంచెం ఉండిద్ది అనమాట, ఓకేనా? సో మీ బ్రెయిన్స్కి నేను కష్టపెట్టకుండా చాలా ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. మీ బ్రెయిన్స్కి నేను కష్టపెట్టకుండా ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఇది ఈ రోజు వరకు చెప్పేది ఏంటిది? రిఫ్రాక్షన్, వక్రీభవనం. ఈ కాన్సెప్ట్స్లోనే లెన్స్ అండ్ కటకాలు ఇవన్నీ వస్తాయి, ఓకేనా? ఫస్ట్ చూద్దాం అసలు ఎలాగో చూద్దాం, ఓకేనా? ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం దీని మీద. తర్వాత చిన్న చిన్నగా కాన్సెప్ట్లో మీకు తీసుకెళ్తాను అనమాట. సో నేనేం చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను, అర్థం అవ్వకపోయినా వినండి. ఇంకొకటి, పార్ట్ 1 పార్ట్ 2 చూసిన వాళ్ళు మాత్రం ఈ వీడియో వినండి. ఈ 2 కండిషన్స్ మీరు అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ మాత్రం అర్థమైంది, ఓకేనా? సో ఫస్ట్ ఏంటిది? రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏంటిది? వక్రీభవనం, ఓకేనా? వక్రీభవనం. దీని గురించి చెప్పాలి అంటే ఫస్ట్ కొంచెం నీకు బేసిక్ ఐడియా ఇస్తాను. అదేంటో ఒకసారి చూడండి. దీని గురించి చెప్పాలంటే మీకు కొంచెం బేసిక్ ఐడియా ఇస్తాను, అదేంటో చూడండి, ఓకేనా? సో ఫస్ట్ నేను చెప్పేది వినండి, అంతే. నేను చెప్పేది ఒక ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మీరు ఓపిక్గా వినాలి, ఓకేనా? అంతే, నేను చెప్పాల్సింది అంతే, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే చూడండి, లైట్ అనేది వ్యాక్యూమ్లో అంటే శూన్యంలో, లైట్ అనేది శూన్యంలో 3 × 10⁸ మీటర్/సెకండ్ వేగంతో ఉంటుంది, అవునా? ఇది మీ అందరికీ తెలిసిన కాన్సెప్టే. నెక్స్ట్ ఎయిర్లో ఈ యొక్క ఏంటిది? వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగం. ఈ యొక్క కాంతి వేగం అనేది 3 × 10⁸ మీటర్/సెకండ్ ఉండిద్ది. కాకపోతే ఏంటంటే ఇదే ఎక్కువ అనమాట, ఈ యొక్క స్పీడ్ ఎక్కువ దీంతో పోల్చుకున్నట్టు. అదేంటి సార్ ఒకేలా రాశారు కదా అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చాలా మనం కనిపెట్టలేనంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే వ్యాక్యూమ్ అంటే మీ అందరికీ తెలుసు, అక్కడ వాతావరణం ఏమీ ఉండదు అని. వాతావరణం ఏమీ లేనప్పుడు లైట్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అయిపోయింది అనమాట, చాలా ఫ్రీగా మూవ్ అయింది. కానీ ఎప్పుడైతే ఎయిర్లోకి ఈ యొక్క లైట్ ఎంటర్ అయిందో, ఎప్పుడైతే లైట్ ఎంటర్ అయిందో అప్పుడు ఏం జరిగింది అంటే ఎయిర్ అంటే ఏంటమ్మా? కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్.
అంటే దుమ్ము ధూళికణాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి వల్ల లైట్గా మనం అబ్జర్వ్ చేయాలంత డీవియేట్ అవుతుంది అనమాట లైట్, ఓకేనా. సో బట్ ఇదే ఎక్కువ స్పీడు, ఇది కొంచెం దాని మీద మైనర్ స్పీడ్ అయినప్పటికీ కూడా మనం కంపేర్ చేసేటప్పుడు ఈ రెండు ఇలాగే రాసుకుంటాం, మీరు కూడా ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లైట్ అనేది వాటర్లో 2.5 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్ వేగంతో ఉంటుంది, ఓకేనా. వాటర్లో 2.5 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. అదే గ్లాస్ అంటే గాజు, ఓకేనా. ఈ యొక్క గాజులో ఎలా ఉండిద్ది అంటే చూడండి, గ్లాస్లో ఎలా ఉండిద్ది అంటే 2 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్, 2 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్గా ఉండిద్ది, ఓకేనా. ఇవన్నీ నేనేం ఊరికే చెప్పట్లేదు, ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన బిట్టే, ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు, ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు, ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు. మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ అయితే మీకు ఇవన్నీ తెలుస్తాయి, ఓకేనా. సో ఇది ఎందుకు సార్ ఇప్పుడు చెప్తున్నారు, రిఫ్రాక్షన్ గురించి మొదలెట్టి ఇది ఎందుకు చెప్తున్నారు అంటే చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. అది ఏంటి అంటే చూడండి, ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఎప్పుడైతే యానకం మారిందో, ఎప్పుడైతే మీడియం మారిందో, ఓకేనా, ఎప్పుడైతే మీడియం మారిందో ఏమైంది, స్పీడ్ అనేది ఎవరి స్పీడు, ఒక కాంతి యొక్క స్పీడు, కాంతి యొక్క వేగం అనేది చేంజ్ అయింది, అవునా, చేంజ్ అయింది. ఎలా సార్, జస్ట్ అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైంది. ఇదొక యానకం, ఏది వ్యాక్యూమ్ అనేది ఒక యానకం, ఓకేనా. సో దానిలో 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్గా ఈ యొక్క కాంతి వేగం ఉంది. నెక్స్ట్ ఎయిర్, గాలి అంటే వాయువు అనేది కూడా ఒక యానకమేగా, ఈ యొక్క యానకంలో 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్గా కూడా అయింది. నెక్స్ట్ ఎప్పుడైతే యానకం చేంజ్ అయిందో అంటే గాలి నుంచి నీటిలోకి యానకం చేంజ్ అయినట్టే కదా. సో చేంజ్ అయిందో స్పీడ్ చూడండి, తగ్గిందా పెరిగిందా, తర్వాత స్పీడ్ అయితే చేంజ్ అయింది, అవునా, స్పీడ్ చేంజ్ అయింది. గ్లాస్లోకి వచ్చేసరికి మళ్ళీ కూడా స్పీడ్ అనేది చేంజ్ అయింది, సో అవునా కదా. ఇదే నేను చెప్తున్నాను, ఎప్పుడైతే యానకం మారిందో, ఎప్పుడైతే మీడియం మారిందో వెలాసిటీ ఆఫ్ లైట్ చేంజెస్ అంటే కాంతి వేగంలో మార్పు మనం గమనించాము. ఎప్పుడైతే ఈ యొక్క కాంతిలో మనం ఈ యొక్క స్పీడ్లో మార్పు గమనించామో ఆటోమేటిక్గా డైరెక్షన్ ఆఫ్ ది లైట్, కాంతి యొక్క దిశ కూడా ఖచ్చితంగా మారిద్ది. సో దీని కంటిన్యూషన్ పాయింట్ ఏంటిది, మీడియం చేంజ్ అయితే స్పీడ్ ఎలాగైతే చేంజ్ అయిందో, స్పీడ్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా డైరెక్షన్ ఆఫ్ ది లైట్ కూడా చేంజ్ అయ్యిద్ది. అంటే కాంతి తన దిశని మార్చుకునిద్ది. ఎందుకని, ఒకే స్పీడ్లో ఉంటున్నాయా చూడండి, యానకం మారంగానే స్పీడ్ మారింది. స్పీడ్ మారినప్పుడు లైట్ అనేది ఎలా ట్రావెల్ అవుతామా, లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లోనే యొక్క ట్రావెల్ చేసిద్ది. కానీ ఎప్పుడైతే మీడియం చేంజ్ అయిందో స్పీడ్ అనేది చేంజ్ అయింది. ఎప్పుడైతే స్పీడ్ చేంజ్ అయిందో ఆటోమేటిక్గా తన దిశను మార్చుకునిద్ది, అంటే డైరెక్షన్ కూడా మారిద్ది, ఓకేనా. ఇంతవరకు అర్థమైందా. సో ఇది ఒక బేస్, నీకు బేస్ ఇచ్చాను. నెక్స్ట్ చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ దాన్ని మళ్ళీ నేను రిఫర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పేది మాత్రం అబ్జర్వ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకొక పాయింట్ చెప్పే ముందు మేము మీకు ఒక 2 పాయింట్స్ నేను ఇంట్రొడ్యూస్ చేయాలి. తెలుగు మీడియం కూడా ఫాలో అవ్వండి. ఈ లైట్ అనేది బోత్ మీడియంలో కవర్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఆఫ్లైన్లో అయితే మనకి చాలా టైం ఉంటుంది, ఓకేనా. ఒక 2 డేస్ చెప్పుకున్నా కూడా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ అలా కాదు, ఓకేనా. తెలుగు మీడియం కూడా ఫాలో అవ్వండి. చాలా నిదానంగా చెప్తున్నా కదా, జస్ట్ వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. తెలుగు మీడియంలో ఏం వర్డ్స్ ఉంటాయని మీరు గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ దీని కాన్సెప్ట్ నేను చెప్పే ముందు ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి, రేరర్ మీడియం, ఓకేనా. రేరర్ మీడియం. ఇంకో కాన్సెప్ట్ ఏంటిదంటే, ఇంకొక నేను ఏమి ఇంట్రొడ్యూస్ చేస్తున్నానంటే ఇక్కడ డెన్సర్ మీడియం, ఓకేనా. డెన్సర్ మీడియం, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, ఓకేనా. సో అయితే రేరర్ మీడియం అంటే ఏంటి సార్, డెన్సర్ మీడియం అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది, బట్ తెలియకపోతే ఇప్పుడు జస్ట్ నేర్చుకోండి, ఓకేనా. చూడండి, ఇది కంపేర్ చేయండి. చూడండి, మనకి యానకాలంటే జనరల్గా ఏముంటాయి, ఎయిర్ ఉండిద్ది, వాటరు ఉండిద్ది. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి, ఎయిర్, వాటరు, ఓకే. ఎయిర్, వాటర్. సరే గ్లాస్ తీసుకోండి, సరే గ్లాస్, ఓకేనా. సో ఇలా తీసుకోండి, కంపేర్ చేయడానికి, ఓకేనా. చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఫస్ట్ చూడండి, రేరర్ మీడియం అంటే ఏంటి డెఫినేషన్ అంటే, ఒక యానకంలో లైట్ యొక్క స్పీడు అధికంగా ఉంటే దాన్ని రేరర్ మీడియం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు లైట్లో స్పీడ్ ఎక్కువ ఉండిద్దా, ఎయిర్లో లైట్ స్పీడ్ ఎక్కువ ఉండిద్దా, వాటర్లో లైట్ స్పీడ్ ఎక్కువ ఉండిద్దా, ఎలా తెలుసు సార్, నేను ఆల్రెడీ చెప్పాను కదా. చూడండి, నేను ఆల్రెడీ ఏం చెప్పాను,
ఇది చూడండి, ఎయిర్లో 3 × 10⁸ మీటర్/సెకండ్ ఉండిద్ది, వాటర్లో 2.5 × 10⁻⁻m/s అయింది. ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు ఏది రేరర్ మీడియం అయింది? ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు రేరర్ మీడియం ఏమైద్ది అంటే, చూడండి రేరర్ మీడియం ఏమైద్ది అంటే ఎయిర్ అనేది రేరర్ మీడియం. ఎందుకు సార్? ఆల్రెడీ చెప్పాను, ఎయిర్లో గాలి యొక్క వేగం ఎక్కువగా ఉండిద్ది, లైట్ యొక్క వేగం ఎక్కువగా ఉండిద్ది. ఓకేనా? వాటర్లో దీంతో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉండేది కాబట్టి దీన్ని డెన్సర్ మీడియం అంటారు. ఓకేనా? ఇది కంపేర్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఏం కంపేర్ చేసాం? ఎయిర్కి వాటర్కి కంపేర్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇదే వాటర్కి గ్లాస్కి కంపేర్ చేసాం అనుకోండి, వాటర్కి గ్లాస్ కంపేర్ చేసుకోండి, ఈ యొక్క వాటర్ అనేది రేరర్ మీడియం కిందకి వస్తుంది, ఈ యొక్క గ్లాస్ అనేది డెన్సర్ మీడియంకి వస్తుంది. ఎందుకు చెప్పాను కదా, ఏ మీడియంలో అయితే లైట్ అనేది ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ అయిద్దో ఆ మీడియాన్ని రేరర్ మీడియం అంటారు. ఏ మీడియంలో అయితే తక్కువ స్పీడ్తో ట్రావెల్ అయిద్దో ఆ మీడియాన్ని డెన్సర్ మీడియం అంటారు. ఎప్పుడు? ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు, ఒక మీడియానికి ఇంకొక మీడియానికి కంపేర్ చేసినప్పుడు. ఇదేంటిది? ఒక మీడియానికి ఇంకొక మీడియానికి కంపేర్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇది ఎందుకు సార్ రేరర్ మీడియం డెన్సర్ మీడియం అని చెప్పారు అంటే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ నేను ఇంకో కాన్సెప్ట్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. చిన్న చిన్నగా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. చూడండి, ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ రేరర్ మీడియం డెన్సర్ మీడియం అయిపోయిన తర్వాత చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మీడియం చేంజ్ అనుకోండి. ఇదేంటిది? ఇది వాటర్. ఓకేనా? ఇవంతా వాటర్ అంటే ఇదంతా వాటర్, ఈ పైన వచ్చేసి ఎయిర్. ఓకేనా? పైన వచ్చేసి ఎయిర్, ఇదంతా ఏంటిది? వాటర్. ఓకేనా? వాటర్ అయినప్పుడు చూడండి, ఒక రే అనేది, ఒక లైట్ కిరణం అనేది ఇన్సిడెంట్ రే అంటారు కదా, దీన్నే ఇలా వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు మీ అందరికి తెలుసు కదా, ఒక నార్మల్ని మనం పర్పెండిక్యులర్గా డ్రా చేసుకుంటాం. ఒక రే అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇదే రిఫ్లెక్షన్ అయితే ఎలా వెళ్తుందమ్మా? ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది కదా. కానీ ఇదేంటిది? రిఫ్రాక్షన్, వక్రీభవనము, పరావర్తనం కాదు కదా. సో జనరల్గా ఇది ఎలా వెళ్ళాలమ్మా? జనరల్గా ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళిపోవాలి, ఇలా డైరెక్షన్ అంటే ఏమీ చేంజ్ లేకుండా, అంటే అసలు వంగకుండా, అంటే వక్రీభవనం చెందకుండా వెళ్ళిపోవాలి. కానీ ఎప్పుడైతే ఇక్కడ మీడియం నుంచి ఈ మీడియంలోకి చేంజ్ అయిందో ఏమవుతుందంటే, చూడండి, టువర్డ్స్ ద నార్మల్, అంటే దీన్ని నార్మల్ అంటారు కదా, టువర్డ్స్ ద నార్మల్, దీనికి ఇలా వంగి ఇలా ప్రయాణిస్తుంది. సార్ రీజన్ ఏంటి? రీజన్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇదేంటిదమ్మా? ఎయిర్. ఇదేంటిదమ్మా? వాటర్. ఇక్కడ స్పీడ్ ఎంత ఉండిద్ది? 3 × 10⁸ మీటర్/సెకండ్ ఉండిద్ది. ఇక్కడ ఎంత ఉండిద్ది? 2.5 × 10⁸ మీటర్/సెకండ్ ఉండిద్ది. సో నేను ఇంతకు ఏం చెప్పాను కాన్సెప్ట్లో ఏం చెప్పాను? ఎప్పుడైతే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి మారుతుందో స్పీడ్ అనేది మారుతుంది. మారిందా? ఇక్కడేమో 3 × 10⁸ ఉంది, ఇక్కడేమో 2.5 × 10⁸ ఉంది కదా. ఇలా మారినప్పుడు మీడియం మారితే స్పీడ్ చేంజ్ అయ్యింది. స్పీడ్ ఆటోమేటిక్గా చేంజ్ అయింది అంటే దాని యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అయ్యింది అని చెప్పాను, బేసిక్స్ ఇచ్చానా? సో ఇక్కడ చూడండి, స్పీడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది, ఈ యానకం నుంచి ఈ యానకకి మారింది కాబట్టి తన యొక్క డైరెక్షన్ ఇది. యాక్చువల్ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇట్లా వెళ్ళాలి, రిఫ్రాక్టర్ అంటే వక్రీభవనం ఇలా చెందాలి, కానీ ఇలా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే స్పీడ్ చేంజ్ అయిందో దాని యొక్క డైరెక్షన్ని టువర్డ్స్ నార్మల్, అంటే నార్మల్ వైపుగా వచ్చి చేంజ్ చేసుకుంది. ఓకేనా? స్పీడ్ తగ్గింది కాబట్టి టువర్డ్స్ నార్మల్ వచ్చింది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. అదేంటిది అంటే, మీ అందరికీ తెలుసు, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని మీ అందరికీ తెలుసు. అందరికీ ఈ ఒక్క కాన్సెప్ట్ మాత్రమే చెప్పి వదిలేస్తారు, ఇంకా మిగతా కాన్సెప్ట్స్ ఏమీ చెప్పరు. అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ ఉండిద్దా, దీన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమంటారు? పతన కోణము, తెలుగులో పతన కోణం, అవునా? చూడండి, ఇదేంటిది? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన కోణం. ఈ కేసులో ఎలా ఉండిద్ది అంటే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా? పరావర్తన కోణం కంటే
పతన కోణం ఎక్కువగా ఉండిద్ది. చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పటివరకు ఎవరు చెప్పినట్టు నేనైతే చూడలేదు. ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకోండి. దీన్ని అందరూ చెప్తారు యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని. కానీ ఈ కేసు ఎప్పుడు వచ్చింది అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి లైట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ట్రావెల్ అయినప్పుడు దాని యొక్క చూడండి స్పీడ్ ఎప్పుడైతే మారిందో అది టువర్డ్స్ ద నార్మల్, అంటే నార్మల్ వైపుగా, సో ఇలా వెళ్ళాల్సింది టువర్డ్స్ ద నార్మల్ వైపుగా ఇలా తన డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఓకేనా, స్పీడ్ తగ్గింది కాబట్టి ఇలా చేంజ్ చేసుకుంది. ఓకేనా, ఎందుకు స్పీడ్ తగ్గింది? మీడియం టు మీడియం చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ కేసు చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే. సో ఇది ఒక మీడియం. ఈసారి ఏం చేద్దామంటే ఇది ఇదేంటిది డెన్సర్ మీడియం అనుకోండి, ఇది డెన్సర్ మీడియం అనుకోండి, ఇది రేరర్ మీడియం అనుకోండి. ఓకేనా, రేరర్ మీడియం అనుకోండి. ఒక ఇన్సిడెంట్ రే అంటే ఒక పతన కిరణము ఇలా వచ్చింది. ఓకేనా, సో దీనికి తెలుసుగా దీనికి పర్పెండిక్యులర్గా ఒక నార్మల్ గీసుకుంటాం. ఓకేనా, సో యాక్చువల్గా ఇది ఎలా వెళ్ళాలమ్మా, ఇట్లా వెళ్ళిపోవాలి. ఓకేనా, సో ఇట్లా వెళ్ళిపోవాలి. కానీ ఎప్పుడైతే మీడియం చేంజ్ అయిందో, ఇదేమో డెన్సర్ మీడియం, అంటే ఈ మీడియంలో లైట్ యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉండిద్ది. ఈ యొక్క లైన్కి కింద మీడియంలో యొక్క లైట్ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? రేరర్ మీడియం అంటే అదే కదా డెఫినేషను, డెన్సర్ మీడియం అంటే అదే కదా రిఫ్రాక్షన్. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇన్సిడెంట్ రే అనేది అంటే ఒక పతన కిరణం అనేది ఇలా వచ్చి పడి ఇట్లా వెళ్ళిపోవాల్సింది. ఎప్పుడైతే మీడియం చేంజ్ అయిందో దీని యొక్క డైరెక్షన్ని ఇలా చేంజ్ చేసుకొని ఇటుగా మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది యాంగిల్ ఐ అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది యాంగిల్ ఆఫ్ ఆర్ ఇది. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఆర్ అయితే ఈ కేసులో ఏమైంది అంటే యాంగిల్ ఐ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆర్. చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు ఇప్పుడు తెలియదు, ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగేశారు దీని గురించి. మళ్ళీ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో మీకు ఎన్టీపీసీ స్టేజ్ 2లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, గ్రూప్ డిలో కానీ ఖచ్చితంగా అడుగుతారు, ఎస్ఎస్సి జీడీలో కూడా అడుగుతారు. ఓకేనా, సో యాంగిల్ ఐ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆర్. ఏ కేసులో? ఈ కేసులో. ఓకేనా, ఎప్పుడు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ఒక లైట్ ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ ఆటోమేటిక్గా చేంజ్ అయింది కదా. స్పీడ్ చేంజ్ అయింది అంటే ఆటోమేటిక్గా డైరెక్షన్ చేంజ్ అయినట్టే కదా. ఇప్పుడు ఎలా చేంజ్ అయింది? అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి దూరంగా. ఇంతకేమనుకున్నాం? టువర్డ్స్ ద నార్మల్. ఇది ఒక నార్మల్ అనుకుంటే దీనికి దగ్గరగా వచ్చింది. ఎప్పుడు? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి మారినప్పుడు. ఇదేం కేసు? ఎప్పుడైతే డెన్సర్ మీడియం నుంచి రేరర్ అంటే రివర్స్ కేసు వచ్చినప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళిపోయింది. ఈ కేసులో యాంగిల్ ఐ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆర్. చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, ఈ మొత్తాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే బెండింగ్ ఆఫ్ లైట్. లైట్ కాంతి అనేది వంగి ప్రయాణించడం. ఓకేనా, అంటే ఏంటిది అసలు రిఫ్రాక్షన్ అంటే ఏంటిది అంటే రిఫ్రాక్షన్ వక్రీభవనము అంటే ఏంటి అంటే బెండింగ్ ఆఫ్ లైట్. ఎప్పుడు? వెన్ లైట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ మీడియం టు వన్ మీడియం, లేదా లైట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ది లైట్ బెండింగ్. ఓకేనా, సో ఇలా బెండ్ అవ్వడాన్నే రిఫ్రాక్షన్ అంటారు. ఇంత కాన్సెప్ట్ చెప్పకుండా మీకు జస్ట్ రిఫ్రాక్షన్ అని హెడ్డింగ్ పెట్టేసి ది బెండింగ్ ఆఫ్ లైట్ అని చెప్పి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో తెలుసా? ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ కూడా ఇవన్నీ. ఏంటిది? చూడండి, ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు కవర్ అయి ఉండొచ్చు. చూడండి, మీడియం చేంజ్ అయితే స్పీడ్ ఖచ్చితంగా చేంజ్ అయింది. స్పీడ్ ఖచ్చితంగా చేంజ్ అయింది అంటే ఆటోమేటిక్గా తన డైరెక్షన్ని లైట్ అనేది మార్చుకునేది. ఇది ఒక ప్రాపర్టీ. ఓకేనా, ఇది తర్వాత చూద్దాం. సో ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి చూడండి, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అంటే చెప్పే కదా, ఏ మీడియంలో అయితే లైట్ అనేది చాలా ఎక్కువగా వెళ్తుందో, ఎక్కువ వేగంతో వెళ్తుందో దాన్ని రేరర్ మీడియం అంటారు. ఒక మీడియంలో ఒక లైట్ యొక్క వేగం అనేది తక్కువగా ఉంటే దాన్ని డెన్సర్ మీడియం అంటారు. ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు ఎయిర్ అనేది రేరర్ మీడియంగా ఉంది, వాటర్ అనేది డెన్సర్ మీడియంగా ఉంది. ఈ యొక్క వాటర్ని గ్లాస్ కంపేర్ చేసినప్పుడు వాటర్ అనేది డెన్సర్ మీడియంగా ఉంది, గ్లాస్ అనేది వాటర్ అనేది రేరర్ మీడియంగా ఉంది, గ్లాస్ అనేది డెన్సర్ మీడియంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రే అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చిందో ఒక బెండ్ అయ్యి మాత్రమే లైట్ ట్రావెల్ అయింది. ఎందుకంటే స్పీడ్ చేంజ్ అయింది, యానకం చేంజ్ అయింది. ఓకేనా, సో అది ఎలా ఉంటుందంటే టువర్డ్స్ ద
నార్మల్ వైపుగా వంగి ప్రయాణించింది. దీనికి రీజన్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, టైం వేస్ట్ మీకు. ఓకేనా? సో ఈసారి ఎప్పుడైనా చూద్దాం. సో ఈ నెక్స్ట్, సో ఈ కేసులో ఇంపార్టెంట్ అంటే యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ రివర్స్ కేసు, డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియం కానీ ఒక లైట్ ట్రావెల్ అయింది అంటే ఏమైంది అంటే అవే ఫ్రమ్ ద నార్మల్కి దూరంగా వెళ్తుంది. అప్పుడు ఇక్కడ యాంగిల్ తక్కువగా ఉంటుంది, ఇక్కడ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని యాంగిల్ ఐ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆర్ అని రాసుకున్నాము. ఓకేనా? సో ఇదంతా మొత్తాన్ని చూసిన తర్వాత అసలు రిఫ్రాక్షన్ అంటే ఏంటిది, వక్రీభవనం ఏంటంటే బెండింగ్ ఆఫ్ లైట్. చూడండి ఎలా బెండ్ అవుతుంది, అప్పుడు అర్థమైంది కదా. స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.